రావు పావులూరి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం బీసీ వేదిక సభ్యులు ఈరోజు అనంతపూర్లో బీసీ వేదిక తరఫున బీసీ కుల సంఘ నాయకుల యొక్క ఆత్మీయ సమావేశం నిర్వహించిన సందర్భంలో ఇప్పటి వరకు విజయవాడ, గుంటూరు, ఉత్తరాంధ్ర, కడప జిల్లాల్లో ఏదైతే అభిప్రాయ సేకరణ చేశామో దానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులందరూ కూడా రావటము, కన్వీనర్గా మా యొక్క అడ్వకేట్ సాబ్ వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంతో బహుజన సమాజం యొక్క ఆవశ్యకత తెలిసే విధంగా ఈ యొక్క అనంతపూర్ నుంచి మాకు వేదికకు మంచి సూచనలు, సలహాలు వచ్చినటువంటి విషయాన్ని ముందుగా తెలియజేస్తా ఉన్నాం. బీసీల యొక్క అభివృద్ధి, బీసీల యొక్క బాగుపడటము, బీసీల యొక్క రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో, అసెంబ్లీ చట్టసభల్లో ఎప్పుడైతే వారి యొక్క న్యాయమైన కోరికల కోసము చట్టాలు చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే సమగ్ర అభివృద్ధి జరుగుతుందనేటువంటిది ఈ బీసీ వేదిక లక్ష్యంగా భవిష్యత్ ప్రణాళిక నిర్ణయంలో 153 బీసీ కుల సంఘ నాయకత్వం మొత్తాన్ని కూడా కలుపుకొని ముందుకు పోయేటువంటి ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యాచరణ తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ వ్యవస్థలో 79 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా అణగదొక్కబడ్డారు అంటే అది బీసీ జాతులైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1931-36లో బీసీ కుల జనగణన జరిగింది. ఈ రోజు వరకు కుల జనగణన గురించే ఎవరూ పట్టించుకోలేదంటే హాస్యాస్పదంగా ఉన్నటువంటి సందర్భంలో కులగణన చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా సమగ్ర కుల జనగణన, మహిళా చట్టం తెస్తామని చేసేటువంటి సందర్భంలో బీసీల యొక్క వాటా కూడా, మహిళలకు వాటా కూడా అడిగే సందర్భాన్ని కూడా ఖచ్చితంగా నిర్ణయించేటువంటి విధంగా ఉండాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 79 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఏర్పడినాక పోరాడుతూ ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సమస్యలు అట్లానే ఉన్నటువంటి సందర్భము, బీసీల అభివృద్ధి కోసము ఏర్పాటు చేసినటువంటి కమిషన్లన్నీ రిపోర్ట్లు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కానటువంటి సందర్భం కూడా బీసీ సమాజం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్ ప్రణాళిక కోసం భాగస్వామ్యంతో రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిలో, విజయవాడలో పెట్టేటువంటి మీటింగ్ లో నాయకత్వం అందరూ కూడా వచ్చి మీ సూచనల సలహాలతోటి ఒక మంచిగా వేదిక ఏర్పాటుకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.